ఓట్ చోరీ అందరికీ తెలిసిందే కదా, క్రెడిట్ చోరీ అందరికీ తెలిసిందే కదా. క్రెడిట్ చోరీ ఆంధ్రప్రదేశ్ లో నిన్న కానిస్టేబుల్స్ యొక్క నోటిఫికేషన్ దగ్గర నుంచి గతంలో జగన్ గారు నోటిఫికేషన్ ఇచ్చింది. వీళ్ళు 36 మందితో హైకోర్టులో వేసి స్టేలు తీసుకొచ్చిన కార్యక్రమము 22వ సంవత్సరంలో నోటిఫికేషన్ తెచ్చారు. 6100 కానిస్టేబుల్స్. వీళ్ళు ఏదైతే 36 మంది చేత హైకోర్టులో స్టేలు తీసుకొచ్చారు, మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 36 మంది ఉపసంహరించుకున్నారు. ఇది చూడండి, ఇది పెద్ద జోక్ చూడండి. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతా ఉంది 36 మంది ఎలాగా ఉపసంహరించుకున్నారని అడుగుతా ఉన్నా. ఇదొక అంశం. రెండోది, అదే సేమ్ తరహాలో రాజమండ్రిలో కూడా మోరంపూడి ఫ్లైఓవర్ కి 5 ప్రజాప్రతినిధులకి లైట్లు వేసినందుకు కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా. 5 ప్రజాప్రతినిధులు చాలా కష్టపడి 2 సంవత్సరాల కాల వ్యవధి తీసుకుని మరి చాలా అద్భుతంగా లైట్లు వేయించినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపు. అసలు నేను అడుగుతా ఉన్నాను, అసలు ఎంత ఆశ్చర్యం అనిపిస్తా ఉందంటే నిన్న రాత్రి దగ్గర నుంచి ఒకడి మీద ఒకటి పోటాపోటీ మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించుకోవడమే. నేను చేశాను లైట్లు నేను పెట్టాను. ఇంకా పోటీ ఒకడి మీద ఒకడు. ఇంకొకళ్ళేమో కృతజ్ఞతలు అంట. కృషి చేసి పట్టుదల పట్టు వదలని విక్రమార్కుడిలా కృషి చేసిన వ్యక్తి ఈవీఎం ఎమ్మెల్యేకి ధన్యవాదాలు అంట. ఎవడైనా సిగ్గుండాలి. మీరు వచ్చి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలకి లైట్లు వేయించిన దానికి ఎవడకాడ భజన